స్నోరింగ్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ లైక్ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కానీ అదర్ రీజన్స్ కానీ. అసలు స్నోరింగ్ ఏంటి అంత, అంటే దేనివల్ల ఇది ఈ ప్రాబ్లం ఎక్కువ అరైజ్ అవుతుంటుంది? ఓకే, యూజువలీ స్నోరింగ్ అప్పుడప్పుడు కొన్నిసార్లు స్నోరింగ్ చేస్తే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ రోజు స్నోరింగ్ చేస్తున్నారు, పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దే ఆర్ అనేబుల్ టు స్లీప్ అండ్ రూమ్ అంతా ఇలా వినిపించేస్తుంది అన్నప్పుడు దేర్ ఇస్ అ ప్రాబ్లం. యూజువలీ స్నోరింగ్ ఎందుకు వస్తుంది అంటే అప్పర్ ఎయిర్వే అని ఉంటుంది అనమాట, నోస్ నుంచి వోకల్ కార్డ్స్ వరకు. అక్కడున్న ఎయిర్ ప్యాసేజెస్ అన్నీ మనకి నారో అయిపోయినప్పుడు అంటే బ్రెత్ తీసుకోలేమన్నమాట, ఊపిరి తీసుకోలేము. సో పొద్దునంతా వాళ్ళు ఆయుస్ పడితే ఎలానో తీసేసుకుంటారు, పడుకున్నప్పుడు ఈ మెకానిజమ్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి సడన్గా నిద్రపోతూ ఉంటారు, సడన్గా టక్కున లెగుస్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాప్నియా, వేర్ యువర్ బ్రెత్ ఇస్ సెసేషన్ ఆఫ్ బ్రెత్ ఫర్ అబౌట్ 10 seconds అంటాం. అంటే మీ బ్రెత్ 10 seconds ఆగిపోయింది అని అర్థం. సో టక్కున లేసి ఊపిరి తీసుకుంటారు అనమాట. సో ఇలా జరిగినప్పుడు మనం స్లీప్ యాప్నియా అంటాం. దీనికి అందరికీ వస్తుందని లేదండి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేకపోతే ఊబకాయం, ఒబెసిటీ, బిఎంఐ మోర్ దాన్ 30 వాళ్ళకి, కొంతమందికి న్యాచురల్గా షార్ట్ నెక్ ఉంటుంది, ఇలా లావుగా షార్ట్ నెక్ వాళ్ళకి, పుట్టుకతో కొంతమందికి ఈ జా అనేది సరిగా ఉండదు. సో ఈ జా కొంచెం వెనక్కి ఉండడం, ఇక్కడ మజిల్స్, ఈ ఫేషియల్ ఆర్కిటెక్చర్ అనేది నార్మల్గా ఉండదు అనమాట, వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే.